సైలెంట్గా ఉండు. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఆగస్టు 9వ తారీఖున తెల్లవారుజామున 4:30 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు రేపు ఆగస్టు 10వ తారీఖు సంబంధించి తిరుపతిలో విడుదల చేశారు. ఇవన్నీ కూడా తెల్లవారుజామున 5:30 కల్లా పూర్తిగా అయిపోయాయి, గంటలో అయిపోయాయి. రేపు సోమవారానికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు ఈరోజు 4:30 విడుదల చేశారు. ఉదయం తెల్లవారుజామున 5:30 కల్లా అయిపోయాయి. ఓకేనా? దయచేసి ఇది తెలుసుకొని మీ ప్రయాణాన్ని రేపు సోమవారం కొనసాగించండి. నిన్న శనివారం కూడా మీకు ఉదయము 6 గంటలకల్లా ఇచ్చారు. శుక్రవారం అయితే 8 గంటలకు ఇచ్చారు. ఈ రోజైతే 4:30 ఇచ్చారు. అయితే రేపు సోమవారము ఇలాగే తెల్లవారుజామున 5 గంటలకు ఇస్తారా అంటే నేను చెప్పలేను. వీకెండ్ అయితే టైం అనేది ఉండదు. వీకెండ్ అక్కడ ఉన్నటువంటి రద్దీ బట్టి వాళ్ళు వచ్చిన భక్తులను క్యూ లైన్ దగ్గర ఎక్కువసేపు పెట్టకూడదు కాబట్టి టికెట్లు ఇచ్చి వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు నడక మార్గంలోకి వెళ్తారు, రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకుంటారు కదా. అందుకోసము ఎక్కువ మంది వీకెండ్ వస్తారు కాబట్టి టైమింగ్స్ అనేది కన్ఫామ్గా మనము చెప్పలేము. ఓకేనా అండి? అలాగేనండి. రేపు సోమవారము ఏ టైంకి స్టార్ట్ చేస్తారో నేను ఇప్పుడే చెప్పలేను. నేను రేపు వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఇక నిన్న ఆగస్టు 8వ తారీఖున 87,658 మంది దర్శనం చేసుకున్నారు. 40,606 మంది తలనీలాలు ఇచ్చారు. 4,13,00,000 హుండీ కానుకలు, 4,15,000 మంది లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. 3,09,000 మంది అన్నప్రసాదాన్ని అయితే స్వీకరించారు. ఇక ఈరోజు ఆగస్టు 9వ తారీఖున వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఫుల్గా భక్తులు ఉన్నారు. క్యూ లైన్ అనేది ఆక్టోపస్ సర్కిల్ దగ్గర నుంచి ఎక్స్టెండ్ చేశారు. అంటే అక్కడి నుంచి క్యూ లైన్ ఉంది, పెద్దగానే ఉంది. దాదాపు కిలోమీటర్ దాకా క్యూ లైన్ భక్తులు ఉన్నారు. ఇక 300-500 రూపాయల టికెట్ ఉందనుకోండి, 4 నుంచి 5 గంటలు పడుతుంది దర్శనానికి. మీకు గనక సర్వదర్శనము శ్రీవారి నడక మార్గం టోకెన్ ఉందనుకోండి, మీకు 5 నుంచి 6 గంటలు పట్టొచ్చు. ఇక ఫ్రీ క్యూ లైన్ ఇప్పుడు ఈ ఆక్టోపస్ సర్కిల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ 24 గంటల దర్శనం పడుతుందని టీటీడీ వారే మనకు చెప్పడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు తిరుమల అప్డేట్స్. ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఇక ఈరోజు ఆదివారము, రేపు సోమవారానికి సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ లెటర్లు జేఈఓ క్యాంప్ ఆఫీస్లో తీసుకుంటారు, సబ్మిట్ చేసుకోండి. ఇక మీకు చంటి పిల్లలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ దర్శనాలు అయితే ఉన్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్ల విడుదల సమాచారం మొత్తం నేను ఆల్రెడీ మన వీడియోలో చేసి పెట్టాను. పుష్పయాగము, వైకుంఠ ఏకాదశి, ఇవన్నీ అప్డేట్స్. డౌట్ ఉంటే ఆ వీడియోస్ ఒకసారి చూడండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ